Hi team, I'm Kumdar Reddy. I'm founder CEO of Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, రష్యాలో వార్ జరుగుతుందంట కదా, మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చా? అసలు సార్ అక్కడ భయపడతాం, అక్కడ వార్ జరుగుతుంది కదా, అసలు ఎంబీబీఎస్ ఎలా వెళ్ళాలి? సో ఇలా అంటే బేసికల్గా అడిగేది ఏంటంటే అసలు వార్ జరుగుతుంది కదా, అసలు ఎంబీబీఎస్ ఎలా చదువుతారు, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మీరేమో సెక్యూరిటీ బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తక్కువ బడ్జెట్, లో నీట్ స్కోరు, తక్కువ స్కోర్ 150 స్కోర్ వచ్చినా సరే మీకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, 600 స్కోర్ వచ్చిన అలాంటి మెడికల్ యూనివర్సిటీస్ మీకు రష్యాలో దొరుకుతాయి, మన ఫ్రెండ్లీ కంట్రీ, ఇలా చాలా చెప్తున్నారండి. బట్ కాదు అక్కడ వార్ జరుగుతుంది కదంటండి అని అడుగుతున్నారండి. సో సార్ వార్ అనేది రైట్ నవ్ అయితే లేదండి, వార్ అయితే రైట్ నవ్ లేదు, ఇంతకు ముందు జరిగింది 2023లో కూడా లేదు, 22లో జరిగింది, అంటే బిఫోర్ ఇంక్లూడింగ్ కోవిడ్లో. అంత తప్పితే రైట్ నవ్ అయితే లేదు. ఇంకో విషయం కూడా అండి, ప్రతి డెవలపర్ కంట్రీ, మీరు ఏ డెవలపర్ కంట్రీ తీసుకున్న, యూఎస్ఏ తీసుకున్న, యూకే తీసుకున్న, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత ఇండియా, చైనా, ఏది తీసుకున్నా సరే అడ్జసెంట్ కంట్రీస్ ఏదో ఒకటి ఉంటుంది. మనకు పాకిస్తాన్కి లేదా, మనకి చైనాకి లేదా, చైనాకి రష్యాకి లేదా, రష్యా పక్క కంట్రీ లేదా, యూఎస్కి డిఫరెంట్ కంట్రీస్తో లేదా, ఇరాన్ లేదా, ఇజ్రాయిల్ లేదా, ప్రతి డెవలపర్ కంట్రీలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. మీకు అసలు ఎలాంటి ఇష్యూస్ లేని కంట్రీస్ వెళ్తే మాత్రం అక్కడ ఏమీ ఉండదు, ఎడ్యుకేషన్ కూడా ఉండదు. సో చాలా మంది చెప్పేది ఏంటంటే, చాలా మంది కూడా సార్ మీకు రష్యా ఇంట్రెస్ట్ కానీ బట్ వార్ జరుగుతుంది కదా, ఎలా పంపిస్తాం, ఆడపిల్లలు కదండి లేదా అబ్బాయిలు కదండి, అసలు ఎలా పంపిస్తాం, వాళ్ళకి ఏజ్ ఆఫ్ 17-18 ఉంది కదా, అసలు మా భయం వేస్తుంది, అందుకని మేము జార్జియా చూస్ చేసుకుంటున్నాం, లేదంటే కిర్గిస్తాన్ చూస్ చేసుకుంటున్నాం, లేదంటే అదర్ కంట్రీస్ ఆప్షన్ చూస్తున్నారు. రష్యా బాగాలేదని కాదు కానీ ఇక్కడ వార్ జరుగుతుంది కదా. సార్ రైట్ నవ్ అయితే వార్ ఎక్కడా లేదండి. ఇంకో విషయం కూడా అండి, మనకి జమ్మూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఎలా ఉంటుందంటే, ఎక్కడో బార్డర్స్లో జరుగుతుంది, ఇంకా మన జమ్మూ కాశ్మీర్ ఎక్కడ జరిగితే మనమే చెన్నైలోనో లేదా బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో ఉంటాము. సో ఎక్కడో వార్ ఎక్కడ, మనకి కూడా బయట ఏమనిపిస్తుంది, ఇండియాతో వార్ జరుగుతుందో పాకిస్తాన్కి అనుకుంటారు, బట్ మనం ఉండేది ఎక్కడ, జరిగేది ఎక్కడ. అలాంటిది రష్యా వచ్చేసరికి మనకంటే 7 times పెద్దది, మన ఇండియా కంటే 7 రెట్లు పెద్ద కంట్రీ. సో మనం ఎక్కడో ఉంటాం యూనివర్సిటీలో, అవి ఎక్కడో జరుగుతుంటాయి. మీరు ఏ డెవలపర్ కంట్రీ సార్, ఏ డెవలపర్ కంట్రీ అయినా అడ్జసెంట్ కంట్రీస్ అంటే కామన్గా ఏదో ఒకటి ఉంటాయి, గ్లిచెస్ లేకుండా ఏ కంట్రీస్ ఉండవు. అలా ఏమీ లేవంటే అసలు ఆ కంట్రీలో ఏమీ ఉండదు. లైక్ యుక్రెయిన్, జార్జియా, కిర్గిస్తాన్, వాటికి ఏమీ ఉండదు, కజకిస్తాన్, వాటికి ఏమి, సెంట్రల్ అమెరికాలో వీటికి ఏమీ ఉండదు. ఏమీ లేనప్పుడు అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. ఎందుకంటే మీకు డెవలపర్ కంట్రీలోనే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎన్ఎంస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు, అన్ని క్లియర్ కట్గా ఉంటాయి. అందరూ ఎంఎస్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎందుకు వెళ్తారు? అందుకే రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి, అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుందనే కదా. మనకు అల్టిమేట్గా కావాల్సిన యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలన్నా, యూకే క్రాక్ చేయాలన్నా, లేదా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. సో మనకి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. సో దాంట్లో దొరికేది మనకి ఏంటి, ఒక రష్యా మాత్రం ఉంది అఫీషియల్గా. ఎందుకు అంటే అఫీషియల్గా ఎందుకు చెప్తానంటే, మీకు అఫీషియల్గా సార్ ఆల్ ఇండియన్స్ రూల్స్ ఫాలో అవుతున్న ఒకే ఒక కంట్రీ రష్యా మాత్రమే. మీకు జార్జియా లేదు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వియత్నాం ఏ కంట్రీస్ లేవు. కావాలంటే మీరు ఒకసారి కనుక్కోండి. సో రష్యా మీద కోపంతో మీరు డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళారంటే మాత్రం, అదంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఉందని మీరు డిఫరెంట్ కంట్రీస్ వెళ్తే మాత్రం 100% సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ అండర్ డెవలప్ కంట్రీస్, చిన్న కంట్రీస్. రష్యాలో వారైతే లేదు, అసలు ఒకవేళ ఎక్కడో ఉన్నా సరే రైట్ నవ్ అయితే లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఉన్నా సరే బార్డర్స్లోనే ఎక్కడెక్కడో జరుగుతుంటాయి, చిన్న జరుగుతుంటాయి. డెవలపర్ కంట్రీస్ డెవలపర్ కంట్రీస్ ఎందుకనేది, ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు యుక్రెయిన్ వెళ్ళారు, యుక్రెయిన్ పరిస్థితి ఏమైంది, అది అండర్ డెవలపర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. సో ఈ జార్జియాలు, కిర్గిస్తాన్, కజకిస్తాన్ యుక్రెయిన్ కంటే చాలా వాటిలో కంటే 10% తక్కువ, ఇంకా 10% ఉంటుంది. యుక్రెయిన్లో జార్జియా 10% ఉంటుంది, కిర్గిస్తాన్ అంతే ఉంటుంది, కజకిస్తాన్ అంతే, సెంట్రల్ అమెరికా. యుక్రెయిన్లో నేను చెప్పేది ఇంకా రష్యాతో పోల్చుకుంటే అసలు అవి నథింగ్ అనమాట. సో అలాంటి కంట్రీస్ వెళ్తే రేపు ఫర్దర్లో ఏదన్నా ప్రాబ్లమ్ అయిన అడ్జసెంట్ కంట్రీస్ తోటి, అవి రష్యా లాంటి కంట్రీస్, యూఎస్ లాంటి కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్ అయితే వాటిని ఫైట్ చేయగలుగుతాయి. ఈ చిన్న కంట్రీస్ ఫైట్ చేయలేవు. అలానే కదా యుక్రెయిన్ నుంచి అందరూ వచ్చి వేరే డిఫరెంట్ కంట్రీస్ ట్రాన్స్ఫర్ తీసుకుంది. సో మీరు ఎప్పుడు వెళ్ళేమైనా స్ట్రాంగ్ కంట్రీస్, ఎకనామికల్లీ స్ట్రాంగ్ కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీస్, రష్యా లాంటి డెవలపర్ కంట్రీస్ వెళ్తే మనకు రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి, మనం 100% సెక్యూర్గా ఉంటాం. అవి ఎక్కడో జరుగుతుంటాయి, మన ఇండియాలో రోజు జరుగుతుంటాయి కదా. అందుకని మనం ఏమైనా సఫర్ అవుతున్నాం ఏంటి, ఎలా ఏమి ఉండదు. సో మీరేంటంటే అలా ఎప్పుడు కూడా ఆలోచించొద్దండి. సో చాలా మంది మనకు కావాలంటే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మన థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, మన తెలుగు స్టూడెంట్స్. మీకు కావాలంటే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తే ఒకసారి అక్కడ ఎక్కడ సిచ్యువేషన్ చూడండి. మీరు యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అసలు అక్కడికి ఎంత దూరం ఉంది. సో మన ఇండియా కంటే 7 times పెద్దది. మనం ఎక్కడో ఉంటాము, ఎక్కడో యూనివర్సిటీ మాస్కోకి 700-800 కిలోమీటర్లు ఈస్ట్లో ఉంటాము, అది ఎక్కడో వెస్ట్లో జరుగుతుంది, 2000-3000 కిలోమీటర్లు అవుతారంటే ఎక్కడో మనం జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో జరుగుతుంది, మనం ఏ శ్రీలంకలోనో ఇది ఆస్ట్రేలియాలో అంత దూరం ఉంటుంది. మన ఇండియా కంటే 7 రెట్లు పెద్దది కాబట్టి. సో కాబట్టి అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదండి. రైట్ నవ్ అయితే వార్ లేదు, చిన్న ఎడపదడప జరిగినా సరే అవి అసలు అలాంటి డెవలపర్ కంట్రీస్లో కామన్ అవన్నీ.
సో కాబట్టి అసలు మనం ఉండే యూనివర్సిటీస్కి అసలు వాటికి సంబంధం ఉండదు, అవి ఎక్కడో జరుగుతుంటాయి, మనకి యూనివర్సిటీస్కి అసలు వాటికి అసలు సంబంధమే ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా ఏంటంటే మంచి మంచి యూనివర్సిటీస్ ఎస్ అండి, మీరు చెప్పింది 100% నిజం. మంచి మంచి యూనివర్సిటీస్ ఎన్ఎంసీ రూల్స్, ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయ్యే కంటే రైట్ నౌ అయితే ఎంబీబీఎస్ ఒక రష్యా మాత్రమే ఉంది, రిమైనింగ్ కంట్రీస్ లేదు. లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్, మీరు చదివినా వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్. ఓకేనండి. సో అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్ చేసుకోవద్దు. మీకు 100% వచ్చేసరికి మీకు ఇండియాలో 150 స్కోర్ వస్తే మీకు రష్యాలో మనకి ఇండియాలో 600 ఈక్వలెంట్ మార్క్స్ వస్తే ఎలాంటి యూనివర్సిటీస్ ఉందో అలాంటి యూనివర్సిటీస్ రైట్ అవైలబిలిటీ ఉన్నవి. 600 ఇప్పుడు 150 వచ్చినా సరే మీకు 600 ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి గవర్నమెంట్ కాలేజెస్, అలాంటి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. బడ్జెట్ కూడా 20 లక్షల బడ్జెట్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, 25, 30, 35 డిఫరెంట్ కంట్రీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ రైట్ అవైలబుల్ ఉన్నాయి. సో చిన్నవి కూడా మీరు చూసి మిస్ అయ్యారంటే మాత్రం, ఇలా చిన్న వాటికి భయపడితే మాత్రం రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ అవి ఇంకా భయంగా ఉంటాయి. సో వీటిగా మనం భయపడ్డామంటే చిన్న వాటి మనం ఓవర్కమ్ చేయలేదంటే మాత్రం రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అది పాస్ అవ్వలేదు అనుకోండి, నో ఆప్షన్. యూఎస్ఎంఎల్ ఉంటుంది, అది పాస్ అవ్వలేదు నో ఆప్షన్. యూఎస్ఎంఎల్ నెక్స్ట్ ఎగ్జామ్లు ఎలా ఉంటాయి, అవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామినేషన్. అవి క్రాక్ చేయాలంటే మనకి ఎలాంటి యూనివర్సిటీస్ కావాలి, ఆ స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ కావాలి. ఈ కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా లాంటి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్ వెళ్తే రేపు అసలు మీరు యూఎస్ఎంఎల్ ఏం క్రాక్ చేస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్ ఏం క్రాక్ చేస్తారు, ఆ స్టాండర్డ్స్ ఉండాలి కదా. అందుకు రష్యా అనేది 100% బెటర్ ఆప్షన్. మీరు చిన్న వాటి గురించి భయపడద్దు, రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. కనీసం 10,000 నుంచి 10,000 లక్ష మంది ఉంటారు తెలుగు ఇండియన్ స్టూడెంట్స్. ఓవరాల్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు 1 లక్ష మంది ఉంటారు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుతారు ఇండియాలో, రష్యాలో. సో మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారు 1000 నుంచి 2000 మంది. సో కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి, అక్కడ స్టూడెంట్స్ నెంబర్స్ ఇస్తాను, మీరు డైరెక్ట్ వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు. మనం ఉండే యూనివర్సిటీస్ ఎక్కడ ఉంటాయండి, వారు ఎక్కడ జరుగుతుంది. మన జమ్మూ కాశ్మీర్ ఆరు జరుగుతుంది, మన హైదరాబాద్, చెన్నై లేకపోతే వైజాగ్లో ఉంటాము. ఢిల్లీలో ఉండే వాళ్ళకి, జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ఏమవట్లేదు. మనం ఎక్కడో చెన్నై, బెంగళూరు లాంటి యూనివర్సిటీస్ ఎక్కడెక్కడో ఉంటాయి మన యూనివర్సిటీస్. సో కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మంచి యూనివర్సిటీస్ మిస్ చేసుకోండి. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ ఇవన్నీ క్రాక్ చేయాలన్నప్పుడు మనకు ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇదేదో చిన్న జరుగుతున్నాయని మనం మంచి ఏదో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఇంకో విషయం కూడా, మీరు జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, వియత్నాం ఒకటి, లేదా ఏ కంట్రీలో ఉందని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. అసలు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అక్కడ వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అది క్లియర్ కట్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఏ కంట్రీలో ఏముందన్నా సరే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఆ కంట్రీ వాళ్ళు మనకు గవర్నమెంట్, మన ఎంబసీ వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. ఆ డాక్యుమెంట్ లేకుండా వెళ్తే డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి. సో చిన్న ఆలోచించి మంచి యూనివర్సిటీస్, తక్కువ బడ్జెట్, మీకు ఇంకా జార్జియా, కిర్గిస్తాన్తో పోల్చుకుంటే 20 లక్షలు, 25 లక్షల్లో, 30 లక్షల్లో మంచి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీకు మంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్ వస్తాయి. సో ఎవరు కూడా మంచి ఆపర్చునిటీస్ మిస్ చేసుకోవద్దు. చిన్న అనేది కామన్గా ఉంటాయి ప్రతి డెవలప్డ్ కంట్రీలో. అంటే మంచిగా పండిన చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టు. సో అంతే ఉంటుంది. మీరు ఇండియా అయినంతే, రష్యా అయినంతే, చైనా అంతే, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో పక్క కంట్రీస్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అవన్నీ మనకు అసలు మనం చదివే యూనివర్సిటీస్ ఎక్కడో ఉంటాయి, మనం ఎక్కడో ఉంటాం కాబట్టి మనకి వాటికి సంబంధం ఉండదు. మనకి ఎక్కడో జమ్మూ కాశ్మీర్ జరుగుతుంది, మన హైదరాబాద్లో, విజయవాడలో ఉంటాం. మనకి ఏమైనా రెగ్యులర్ డే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటే ఏమీ ఉండవు. ఓకేనండి. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు రష్యా అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే రూల్స్, రెగ్యులేషన్స్ వైజ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్, బడ్జెట్ వైజ్గా వెరీ ఎకనామికల్ బడ్జెట్. మీకు హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. తక్కువ బడ్జెట్ 20-25 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్లో మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్కి యూజ్ అవుతుంది. ఆ స్టాండర్డ్స్ అనేది మీకు జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్లో ఉండవు. ఎందుకంటే చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.